దహించు అగ్ని సేవకుల సదస్సు మే 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. యేసునామములో అందరికీ వందనాలు. కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవునది భయంకరమైనది. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను నీతో నిబంధన చేస్తాను కాబట్టి అందరి ప్రజల ఎదుట నీకు అద్భుతాలు చేస్తాను అని ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయన సమస్తాన్ని జరిగించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మానవులకి అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన ఎవరితో అయితే నిబంధన చేసుకున్నాడో వారికి అద్భుతాలు చేస్తున్నాడు. బైబిల్లో మొట్టమొదట దేవుడు ఎవరితో నిబంధన చేసుకున్నాడు అంటే అబ్రహాము సంతానములోండి వచ్చిన ప్రజలతో ఆయన నిబంధన చేసుకున్నాడు. మొట్టమొదటిగా దేవుడు ఈ భూమి మీద ఉన్న జనములందరిలో కూడా మొట్టమొదటిగా దేవుని నమ్మినవాడు అబ్రహాం. ఈ అబ్రహాము దేవుణ్ణి నమ్మిన తరువాత అతని సంతానం కూడా దేవుని నమ్మారు. మొట్టమొదటిగా దేవుడిని నమ్మాడు, దేవునికి ఎంతో విధేయత చూపాడు, దేవుణ్ణి ప్రేమించాడు, దేవుణ్ణి హత్తుకుని జీవిస్తున్న ఆయనకి ఒక కుమారుడు కలిగాడు. అతని పేరే ఇస్సాకు. ఆ ఇస్సాకు కూడా దేవుణ్ణి అనుసరించాడు. అందుకని దేవుడు వారి జీవితంలో అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. 100 సంవత్సరాలు అబ్రహాము, 90 సంవత్సరాలు శారాకి దేవుడు ఒక బిడ్డను అనుగ్రహించి మొట్టమొదట అద్భుతం వారి జీవితంలో జరిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో అద్భుతంగా వారి జీవితాలను దేవుడు అద్భుతాల ద్వారా నడిపించాడు. అబ్రహాము అద్భుతం పొందుకోవడమే కాదు, అతని కుమారుడైన ఇస్సాకు కూడా అద్భుతాలు పొందుకున్నాడు. అన్ని అద్భుతాలే అతని జీవితంలో కూడా. అతడు విత్తనం వేస్తే 100 ఫలం కలిగింది. అతడు ఎక్కడ బావి తవ్వితే అక్కడ నీళ్లు పడేవి. ఇలాగా ఆ దేశంలోనే ఒక గొప్ప అభివృద్ధి విస్తరణ కలిగి దేవుని అద్భుతాలలో నడిచినవాడు ఇస్సాకు. తరువాత అతనికి కుమారుడు కలిగాడు. 2 కుమారుల్లో యాకోబు దేవుని అనుసరించాడు. దేవుడంటే ఇష్టపడిన యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడంటే ప్రేమ కలిగి దేవుని హత్తుకున్న యాకోబు దేవుని ద్వారా అద్భుతాలు పొందడం మొదలుపెట్టాడు. అతని ద్వారా దేవుడు 12 జాతుల ప్రజల్ని, దేవుడు 12 మంది సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. వారే ఇశ్రాయేలీయులు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు దేవుడు సంతానంగా పిలువబడ్డారు. వారు దేవుణ్ణే సేవించేవారు. దేవుడికి విరోధమైనది, దేవుడు చిత్తం కానిదంతా వారి జీవితాల్లో తొలగించుకున్నారు. అలాగా దేవుణ్ణి ప్రేమించి దేవునికి విధేయత చూపే ఆ బిడ్డలు అద్భుతాలు గుండా నడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఐగుప్తు అనే దేశంలో ఉన్నప్పుడు దేవుడు 10 రకాల తెగుళ్ళు ఐగుప్తు దేశంలో
కలుగజేసి ఐగుప్తు నుండి వారిని అద్భుతంగా దేవుడు బయటికి రప్పించాడు. ఆ తర్వాత వారి జీవితంలో మనం చూసినప్పుడు అన్ని అద్భుతాలే జరిగాయి. వారు ఎర్ర సముద్రం దాటడం అద్భుతం, వారు యోర్దాను దాటడం అద్భుతం, వారు భోజనం అద్భుతం, ఆకాశం నుండి మన్నా కురిచేది, వారి నీళ్ళు అద్భుతం, బండ నుండి ఉట్టి రాయి నుండి నీళ్ళు వచ్చి పడేవి. వాళ్ళకి ఎక్కడా కూడా మందదృష్టి రాలేదు, కాళ్ళలో ఉన్న సత్తు తగ్గలేదు, మంచి బలం ఉండింది. ఎక్కడా కూడా వాళ్ళ చెప్పులు కూడా పాతగిల్లలేదు, వాళ్ళ వస్త్రాలు కూడా మాయలేదు. ఇంత అద్భుతంగా దేవుడు నడిపించేవాడు వాళ్ళని. వాళ్ళు చాలా అద్భుతాలు పొందుకుంటూ జీవించారు. దేవుడు అన్నాడు, మీరు నా ప్రజలు అని చెప్పడానికి నేను మీ మధ్యలో నేను అద్భుతాలు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇలా ఇశ్రాయేలు జాతిలో ఉన్న ప్రతి వారు కూడా అద్భుతాలు పొందారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అదే ఇశ్రాయేలు జాతిలోండి వచ్చి ఈ లోకంలో మానవులందరికీ కూడా అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. మానవులందరూ కూడా అద్భుతాలు పొందడం మొదలుపెట్టారు. చాలా ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతూ ఉండేవి. యేసుక్రీస్తు ప్రభువారు దీర్ఘ రోగులు కూడా స్వస్థత పొందుకోవడం, దెయ్యాలు వెళ్ళగొట్టబడడం, ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టబడ్డం, చనిపోయిన వారు సహా లేపబడ్డం, ఇలాగా అనేక రకాలైన అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు చేశాడు. ఆయన తన రక్తాన్ని చిందించి మనల్ని ఈ రోజున రెండవ నిబంధనలో, క్రొత్త నిబంధనలో దేవుడు మనలందరినీ చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మిన వారు, ఆయన దగ్గరికి వచ్చిన వారు, ఆయన్ని దేవునిగా ప్రభువుగా స్వీకరించిన వారందరి జీవితాల్లో దేవుడు రక్త నిబంధన చేశాడు. ఆ రక్త నిబంధన చేసిన ప్రజలకి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుడి బిడ్డలమైన, క్రొత్త నిబంధనలో ఉన్న దేవుని బిడ్డలమైన మనకు కూడా ఏం జరుగుతున్నాయి అంటే అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుని బిడ్డలారా, మన జీవితమే ఒక అద్భుతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు అసాధ్యమైంది ఏమీ లేదు. మన తండ్రికి, మనం నమ్ముకున్న దేవునికి ఏది అసాధ్యం ఎలాగ కాలేదో ఆయన బిడ్డలమైన మనకి కూడా ఏది అసాధ్యం కాదు. అన్ని అద్భుతాలే, అన్ని అద్భుతాలే, అన్ని ఆశ్చర్య కార్యాలే. అందుకనే యెషయా అంటున్నాడు, దేవుడు ఈ లోకానికి వచ్చేటప్పుడే ఆయన ఆశ్చర్యకరుడుగా వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక బలమైన దేవుడుగా వస్తున్నాడు. బలమైన దేవుడిగా వస్తాడు. ఆయన ఆశ్చర్యకరుడుగా వస్తాడు. ఈ లోకంలోకి వచ్చిన తరువాత ఆయన అన్ని అద్భుతాలు చేయడమే మొదలుపెట్టాడు. ఒక కన్యమరియ గర్భంలో దేవుడు జన్మించడమే మొట్టమొదటి అద్భుతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాగా దేవుడు తన బిడ్డలైన వారికి అద్భుతాలు చేస్తున్నాడు. ఈ రోజున కూడా రెండవ నిబంధనలో ఉన్న మనం కూడా దేవుడు అంటున్నాడు, మీతో నేను నిబంధన చేసుకున్నాను కనుక మీకు కూడా నేను అద్భుతాలు చేస్తాను. మనకు కూడా దేవుడు ఏం చేస్తాడట? అద్భుతాలు చేస్తాడు. అద్భుతాలు చేస్తాడు. గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తాడు. మనం ఏ విషయంలో అయితే ఇక నాకు జరగదు, ఇది నా జీవితంలో జరగదు, ఇది ఎవ్వరూ చేయలేరు, నేను కూడా చేసుకోలేను అని చెప్పేవారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ప్రతి వారి జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఇక నా జీవితంలో ఇది జరగదేమో, ఇక అయిపోయింది ఇంకా అని మనం నిరీక్షణ వదులుకోవాల్సిన అవసరం లేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువులో క్రైస్తవులకు ఒక శుభ నిరీక్షణ ఉంది. నీ జీవితం ఇంకంతటితో ముగిసిపోయింది, ఇంక నాకు ఏం జరగదు, ఇంక నా జీవితాంతం ఇంతే, ఈ కష్టం ఇంతే, ఈ శ్రమ ఇంతే, ఈ బాధ ఇంతే అని సరిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు నీ జీవితంలో ఏదో ఒక రోజు అద్భుతాన్ని జరిగిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. అడుగడుగున అద్భుతమే. దేవుని బిడ్డలారా, అడుగడుగున అద్భుతమే. ఇశ్రాయేలీయులు అద్భుతాలు వెంబడే నడిచారు.
వారి జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగాయి. ఈ రోజున క్రైస్తవులు అనబడిన వారందరి జీవితంలో అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. హల్లెలూయా. చాలామందికి ఈ విషయం చెబితే మనం ఎర్రోళ్ళు అనుకుంటున్నారు, లేకపోతే ఈ పాస్టర్లు ఇలాగే మోసగిస్తారు, ఇలాగే అబద్ధాలు ఆడుతారు అని అన్యులు ఈ అద్భుతాల విషయం తెలియక దేవుడు మానవులకు అసాధ్యమైనది సాధ్యపరుస్తాడు అని తెలియక వాళ్ళు కాని మాటలు పలుకుతూ ఉంటారు. కొందరు క్రైస్తవులు అనబడిన వారు కూడా కాని మాటలు పలికే వాళ్ళు ఉన్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే కొందరు సేవకులు కూడా ఇలాంటి మాటలు పలికేవారు ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నా ప్రజలకి నేను అద్భుతాలు కనపరుస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేస్తే దేవుని బిడ్డ నీవు అద్భుతాలలో జీవిస్తూ నీ ప్రయాణాన్ని సాగించగలవు. నీ జీవితంలో అడుగడుగున అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యమైన కార్యం జరుగుతుంది. మన దేవుడు అద్భుతాలు చేసేవాడు. ఎందుకు మనకు అద్భుతాలు చేస్తున్నాడు అంటే ఆయన పిల్లలమై ఉన్నాం. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. మనం ఎవరమై ఉన్నాం? ఆయన పిల్లలమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అద్భుతాలు చేసేవాడు. నిజమే, దేవుడు తను నమ్ముకున్న బిడ్డల విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే కొండ మీద కోతిని కూడా తీసుకొచ్చి ఇస్తారు ఇష్టపడే వాళ్ళ విషయంలో అన్న సామెత ఉంది చూసారా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మన కొరకు ఆయన అద్భుతాలు జరిగిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. దేవుని అద్భుతాలలో మనం జీవిస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేనికి కలవరపడక్కరలేదు, దేనికి భయపడనక్కరలేదు. తప్పకుండా నీ జీవితంలో ఇంకా నీకేం పెళ్ళి అవుతుందమ్మా, నీకేం పిల్లలు పుడతారమ్మా, వయసు దాటిపోయింది, నీకేం ఉద్యోగం వస్తుందమ్మా, నీ బ్రతికేం బాగుపడుతుందమ్మా, ఇంకింతేనమ్మా, ఇంక అద్దింట్లో ఉండి ఇలా బాధలు పడవలసిందే. ఇలాంటి కథలన్నీ మీరు వినొద్దు. నీ కొరకు ఒక అద్భుతం దాగి ఉంది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు దేవుడు అడుగడుగున అద్భుతాలు చేస్తూ నడిపిస్తున్నాడు. వాళ్ళు సుఖంగా ఉండాలని, వాళ్ళు సంతోషంగా ఉండాలని, వాళ్ళు నెమ్మదిగా ఉండాలని, వాళ్ళు ఏ బరువు లేని వారిగా ఉండాలని, ఏ భారం లేని వారిగా ఉండాలని, తేలికపాటి జీవితం వారు జీవించాలని, దేవుణ్ణి స్తుతిస్తూ వారి కాలం గడిపేయాలని దేవుడు అన్నాడు వారికి, నేను మీకు ఒక అద్భుతం చేయబోతున్నాను. నువ్వు ఇల్లు కట్టుకుంటా ఉంటే నీకు కష్టమవుతుందేమో, కట్టిన ఇల్లు నేను ఇచ్చేస్తాను, నాటని తోట నీకు ఇచ్చేస్తాను, పాలు తేనెలు అక్కడ ప్రవహిస్తాయి, అలాంటి దేశాన్ని నీకు ఇవ్వబోతున్నాను. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండి నన్ను సేవించుకోవాలి. ఈ రోజున దేవుని బిడ్డలారా, నీ జీవితంలో భారాలన్నీ, అందుకనే దేవుడి లోకంలో ఉన్నప్పుడు పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా దగ్గరికి వచ్చేయండి, మొట్టమొదటిగా మీకు విశ్రాంతినిస్తాను. మీకు ఏమిస్తాను? విశ్రాంతినిస్తాను. ఈ బాధలో నలిగిపోవద్దు, ఈ కన్నీటితో ఉండిపోవద్దు. హల్లెలూయా. ఇక్కడ బాగా ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? తల్లిదండ్రులు పిల్లల్ని సంతోషింప చేయడానికి గొప్ప గొప్ప బహుమతులు ఇస్తూ ఉంటారు. భర్త భార్యను సంతోషపరచడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, భార్య భర్తను సంతోషపరచడానికి ఏదైనా ఇస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, మీ సంతోషమే నా సంతోషం. దేవునికి స్తోత్రం. ఆయన పిల్లలు, ఆయన రక్తం చేత కడగబడ్డ నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. కాబట్టి ఒక దేవుని కుమార్తెగా, ఒక దేవుని కుమారుడుగా నేను అద్భుతాలు పొందుకుంటాను అని ధైర్యంగా చెప్పగలిగే వారిగా ఉండాలి, నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. ఒక అద్భుతాలు పొందుకునే వ్యక్తి జీవితంలో ఏముండాలో పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనాన్ని చూద్దాం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చెయ్యలేదు.
వారి అవిశ్వాసాన్ని బట్టి దేవుడు అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేకపోయాడు. ఈ రోజున దేవుణ్ణి నమ్ముకున్న నీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేస్తూనే ఉంటాడు. దేవుని బిడ్డ, అది నువ్వు పొందుకోవడానికి నీ అవిశ్వాసం అడ్డు రాకూడదు. అక్కడ దేవుడు అనేక అద్భుతాలు చేయలేకపోయాడట. కారణం ఏంటి అంటే అవిశ్వాసం. ఈ రోజున కూడా నీలో అవిశ్వాసం ఉంటే దేవుడు అద్భుతాలు చేయలేడు. కాబట్టి నీవు ఎప్పుడు కూడా దేవుని వైపు చూసి చెప్పాలి, దేవా నేను నిన్ను నమ్ముతున్నాను, దేవునికి స్తోత్రం, నా జీవితంలో అద్భుతాలు చేస్తావని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నాకేం కావాలో నువ్వు నాకు ఇవ్వడానికి నువ్వు ఒక అద్భుతాన్ని జరిగిస్తావని నేను నిన్ను నమ్ముతున్నాను. నిన్ను నమ్ముతున్నానయ్యా, నిన్ను నమ్ముతున్నాను. ఎక్కడా కూడా అపనమ్మిక కలిగి ఉండను, నువ్వు చెయ్యలేవు అనే అవిశ్వాసాన్ని నేను కలిగి ఉండను. ఎందుకంటే నిన్ను నమ్మాను కాబట్టి నువ్వు నాకేం చేస్తావు? అద్భుతాలు చేస్తావు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. కాబట్టి ఒక దేవుని బిడ్డగా నీ జీవితంలో అద్భుతాలు జరగకుండా ఉండడానికి నీ అవిశ్వాసమే కారణం. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడికి చెప్పండి, దేవా నేను నిన్ను నమ్ముతున్నాను, నా జీవితాన్ని తప్పకుండా నీ అద్భుతాలతో నింపుతావు. తర్వాత చూడండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. హల్లెలూయా. ఇక్కడ ఒక గొప్ప అద్భుతం కనబడతా ఉంది. ఈ సృష్టిలోనే దేవుడు చేసిన గొప్ప అద్భుతం. అక్కడ ఏం చేస్తున్నాడంటే యెహోషువ మీదకి 5 రాజులు దండెత్తి వచ్చారు, అమోరీయుల రాజులు. 5 గుంపుగా వచ్చి అతని మీద పడతా ఉంటే దేవుడు అన్నాడు, దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు యెహోషువ. అప్పుడు దేవుడు అన్నాడు, జయమిస్తాను వెళ్ళు. హల్లెలూయా. అప్పుడు యెహోషువ వెళ్ళి శత్రువులందరినీ హతమారుస్తూ ఉన్నప్పుడు చీకటి పడిపోయింది. ఇంకా శత్రువులు ఉండిపోయారు. బ్రఫా శత్రువులు ఉండిపోయారు అని యెహోషువ ప్రార్థన చేసి అన్నాడు, చంద్రుడా ఆగిపో అన్నాడు, సూర్యుడా ఆగిపో అన్నాడు. ఇక ఎండ కాస్తానే ఉంది. 5 అయిపోయింది, 6 అయిపోయింది, 7 అయిపోతుంది. సూర్యుడు మాత్రం కిందకి అస్తమించడం లేదు, చంద్రుడు పైకి రావడం లేదు. ఒక అద్భుతం జరిగింది. ఎలాగంటే శత్రువులందరూ హతమార్చబడ్డారు. యెహోషువకి ఇశ్రాయేలీయులకి జయం కలిగింది. ఎలా జరిగింది అద్భుతం అంటే అతడట, ఇక్కడ మనము మా మాటలు చదువుతాం, యెహోవాకు ప్రార్థన చేశాడు. యెహోషువ ఏం చేశాడట? యెహోవాకు ప్రార్థన చేస్తాడు. ఈ రోజున నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే అద్భుతాలు నీకు సొంతం అవుతాయి. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. కుటుంబ ఆశీర్వాద కూడికలో ఇన్ని అద్భుతాలు, ప్రతి వారం ఇన్ని సాక్ష్యాలు మనం వినడానికి కారణం ఏంటి? ఇంతమంది అద్భుతాలు పొందడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి? ప్రార్థన. ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రార్థన. ప్రభువుకి ప్రార్థన చేస్తే అందరూ కూడా ఏం పొందుకుంటారు చెప్పండి? అద్భుతాలు పొందుకుంటారు. హల్లెలూయా. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా దేవునికి ఏం చేయాలి అంటే ప్రార్థనలు చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. తర్వాత చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? హల్లెలూయా. ఇక్కడ కీర్తనాకారుడు ఇది కీర్తనని ఎవరు పాడుతున్నారంటే మోషే, ఇశ్రాయేలీలు పాడుతున్నారు. వారు ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఐగుప్తుని దాటి వచ్చారో వాళ్ళు దేవుణ్ణి బల్లముగా స్తుతించడం మొదలుపెట్టారు. ఎందుకంటే సముద్రం 2 పాయలైపోయాయి. అద్భుతం అక్కడ జరిగింది. వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, స్తుతించే ప్రజలందరూ కూడా అద్భుతాలు పొందుకుంటారు. అందుకని ఘనంగా దేవుణ్ణి స్తుతించాలి. మందిరాల్లో మనం కూర్చున్నప్పుడు దేవునికి ఏం చేస్తాం?
స్తుతి ఆరాధనలు చేస్తాం. మీ కుటుంబంలో కూడా కుటుంబంగా కలిసి కుటుంబ ఆరాధన చేయండి. మీరు వ్యక్తిగతంగా కూర్చొని ఒక్కసారి దేవుణ్ణి తలపోసుకుంటూ, దేవుడి కార్యాలు తలపోసుకుంటూ స్తుతించేవారైతే నిశ్చయంగా దేవుని యొక్క అద్భుతాలను పొందుకుంటారు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. తరువాత చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పురవులు పైకి ఎగురునట్లు నరుల శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునే నా వ్యాజ్యమును అప్పగించుదును. పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. హల్లెలూయా. నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను కాబట్టి దేవుని అద్భుతాలు నేను పొందుకుంటాను. వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ సహాయం చేస్తారా, వాళ్ళ సహాయం చేస్తారా, ఎవరేం పెడతారు, ఇలాగ నేను చూడడం లేదు. దేవుడే నాకు చెయ్యాలని ఆయన వైపు చూస్తున్నాను కాబట్టి నాకు అద్భుతాలు జరుగుతున్నాయి అంటున్నాడు. హల్లెలూయా. నిజమే, దేవుణ్ణి అనుకోవాలి. వాళ్ళు చేస్తారా, వీళ్ళ మేలు చేస్తారా, వాళ్ళ సహాయం చేస్తారా అని మనుషుల వైపు కాదు, దేవుని వైపు చూసే ప్రతి వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే దేవుని బిడ్డలారా అద్భుతాలు పొందుకుంటారు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. చివరిగా చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చెయ్యను గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. ఇదిగో దేవుడు అద్భుతాలు చేయాలి అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధ జీవితాల్లో, పరిశుద్ధ కుటుంబాల్లో, పరిశుద్ధ హృదయాలలో దేవుడు అద్భుతాలు చేసేవాడై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. అందుకనే దేవుని రక్తం ప్రవహిస్తూ ఉంది. అందుకనే దేవుని రక్తం ప్రవహిస్తూ ఉంది. దేవుడు తన అద్భుతాన్ని చేసే ముందు ఏమని చెప్పేవాడంటే, ఒక వ్యక్తిని, పక్షవాతం గల వ్యక్తిని ఒక 4 వ్యక్తులు మోసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టారు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పిన తరువాత యేసు ప్రభు అతనికి అద్భుతం చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. మొదట ఏం చేశాడు చెప్పండి? పాపాలు క్షమించాడు. ఈ రోజును కూడా దేవుడు అందరి పాపాలు క్షమించేవాడై ఉన్నాడు. తన రక్తం చేత కడిగిన తరువాత తన బిడ్డలకి ఏం చేస్తాడు చెప్పండి? అద్భుతాలు చేస్తాడు. కాబట్టి పరిశుద్ధతే, నీ పరిశుద్ధత నీకు అద్భుతాన్ని తీసుకొస్తుంది. నీ ప్రార్థన నీకు అద్భుతాన్ని తీసుకొస్తుంది. నీ విశ్వాసం నీకు అద్భుతాన్ని తీసుకొస్తుంది. దేవుడు ఒక్కడే నాకు కార్యం చేయగలడనే నీ నమ్మకం, దేవుని వైపే చూడడం నీకు అద్భుతాన్ని తీసుకొస్తుంది. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అయ్యా నీ బిడ్డలు నీ అద్భుతాలు పొందుకుందురుగాక, నీ ఆశ్చర్య కార్యాల్లో జీవించెదురుగాక, నీ మేలులతో నింపబెడుదురుగాక. అయ్యా వారు చేసుకోలేని కార్యాలు, మనుష్యులు చేయలేని కార్యాలు నువ్వు చేయబోతున్నందుకు వందనాలయ్యా. నువ్వు చేయబోతున్నందుకు వందనాలు తండ్రి. నువ్వు జరిగించబోతున్నందుకు వందనాలు ప్రభా. ఈ అద్భుతాలు పొందడానికి మార్గాన్ని సరళం చేయండి ప్రభా. వారి జీవితాలు సరిచేసుకుందురుగాక, అవిశ్వాసాన్ని, అపవిత్రతను తొలగించుకుందురుగాక. ఈ రోజు నుంచి నిన్నే నమ్ముదురుగాక, నీ వైపే చూచుదురుగాక, నీ పాదాలు పట్టుకందురుగాక. ప్రార్థనలు ఆరాధనలు చేసే బిడ్డలుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ హస్తం చాపండి ప్రభా. యేసునామములందరికీ అద్భుతాలు జరుగునుగాక. ఆశీర్వదిస్తూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. డాక్టర్ థామస్ గారి కలము నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు 200 రూపాయలు రుసుము చెల్లించి పొందగలరు.
కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు మే 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. విజయవాడలో దహించు అగ్ని ఆశీర్వాద అభిషేక కూడిక జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం చాంద్ కళ్యాణ మండపం, రైల్వే స్టేషన్ దగ్గర, పూర్ణానందపేట, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.